హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రాహు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, జగన్ రెడ్డి అధికారంలో ఉన్ననాళ్ళు చంద్రబాబుని పవన్ ని తిట్టే పని తప్ప ఆయన భజన బ్యాచ్ ఏమీ చేయలేదు. సరే ఓడిపోయారు, సిగ్గు తెచ్చుకుని ఇప్పుడైనా ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారా అంటే ఆ ఊసేలేదు సరిగదా. అయితే జైలుకి వెళ్ళిన తమ గ్రూపు సభ్యుల గురించి లేదంటే బాబుని పవన్ ని ఆడిపోసుకునేందుకు తప్ప ఒక్క పనికి వచ్చే పని చేయట్లేదు ఈ పనికి మాలిన ఫ్యాన్ బ్యాచ్. ఇదిగో ఆ న్యూడ్ స్టార్ మాధవ్ని అరెస్ట్ చేశారట కదా. గుండె బాధేసుకునేందుకు అంబటి రెడీ అయిపోయాడు. చూద్దాం అసలు ఏం మాట్లాడతాడు. ఏంది అంబటి, నీ మిత్రుడు అదే నీ ప్రియమైన మిత్రుడు గోరింట్ల మాధవ్ని బొక్కలో దోశారట కదా. ఇప్పుడు ఏమంటావు? గోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుల్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు స్థానికంగా ఉన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద ఈ రిమాండ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇల్లీగల్ అని మా న్యాయ నిపుణులు కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేశారు. కోర్టు వారు కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ పాస్ చేయబోతూ ఉన్నారు. ఏం పాస్ చేస్తే దానికి మేము బైండ్ అయి ముందుకు వెళ్తాం లీగల్గా. అయితే ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటంటే పోలీసు వారు తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీని భగ్నం చేస్తూ ఆయన డ్యూటీకి అంతరాయం కలిగించాడనేటువంటి ఒక మాట. సెక్షన్లు చూస్తే మామూలు సెక్షన్లు కాదు. మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వడానికి వీల్లేనంత పెద్ద సెక్షన్స్ పగడ్బందీగా వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నువ్వింకా మొద్దు నిద్రపోతున్నావా రాంబాబు? ఆల్రెడీ అతకి ఆడికి రిమాండ్ విధించడం జరిగింది. బోకలో హాయిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. కేసులో పగడ్బందీగా ఇరికించి సెక్షన్లు ఇట్టారు అంటున్నావు కదా, అంత నచ్చిందా? మరి మీ సుధాకర్ రెడ్డి ఏంటి అదే పోర్నవోలు ఆట ఓడిపోయిన నల్లపావురులా బేలగా చూస్తా ఉన్నాడు. ఆయన మీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ అని నువ్వే అన్నట్లు గుర్తు. ఏమైంది మీ స్ట్రాంగ్ టీము? వీక్ అయిందా లేదంటే ఎండల ముదిరే కదా వాడదేవ తగిలిందా? ఏటి ఏదో అన్నావు. గోరింట్ల మాధవ్ మాజీ ఎంపీనా? నిజమే, మరి గతం గానమైనది కదా. ఆ న్యూడ్ వీడియో కాల్ సంగతి చెప్పమే అంబటి. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని భయపడుతున్నావా? సినిమాలో విలన్లు కూడా ఇంత ఓపెన్ గా దొరికిపోరేమో. నీ బోటు రాజకీయ నాయకులు ఏంటి ఇట్టే దొరికిపోతున్నారు కమీడియన్ లాగా. ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు జరిగినటువంటి పరిణామాలు మాకు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వారిని తీసుకువెళ్ళారు. నేను, మా ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారు, మరికొంతమంది న్యాయవాదులు కలిసి విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో నగరంపల్లి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వెనక నుంచి తీసుకువెళ్ళిపోయారట. ఎక్కడ తీసుకెళ్ళిపోయారో తెలియలా. కానీ అక్కడ డిఎస్పీ గారు లేరండి, లోపలే ఉన్నారు. కానీ మేము ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం కాసేపు ఆగిన తర్వాత మా సిఐ గారు మీతో మాట్లాడతారు అన్నారు. వాస్తవం తెలుసుకుంటే ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారని తెలిసింది. తర్వాత రాత్రి ఎస్పీ గారిని అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేశామండి అని చెప్పారు. ఓహో, పోసానని తిప్పినట్లు బొంగరంలా గిర్రును తిప్పి గోరింట్ల మాధవ్ని పిప్పి చేస్తున్నారన్నమాట పోలీసులు. బేష్, ఇది కదా అసలు సిసలు వార్త. చట్టంతో పెట్టుకోకుండా ఇది ఏమైనా న్యూడ్ కాల్ ఫ్రీగా మాట్లాడడం అనుకున్నాడా? ఎక్కడ పెట్టారో పోలీసులు తెలిసిందిగా. మరి వెళ్ళి పరామర్శించావా? మంచి చెడ్డలు చూసుకున్నావా? ముందు ఆ మ్యాటర్ చెప్పు. పొద్దున్నే నేను నల్లపాడు వెళ్ళాను. ఆయనకి మరి రాత్రి అంతా ఎలా జరిగింది ఏమిటి, ఈ స్టేషన్ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు, కారణం ఏంటి, ఏమి ఆందోళనలో ఉన్నాడా, ఒక వ్యక్తి పొరుగు ఊరు నుంచి వచ్చాడు, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకుందామని వెళ్తే పోలీసు వారు అనుమతించలేదు.
ఏంది పోలీసులు నిన్ను గెట్ అవుట్ అన్నారా అంబటి? అంతే, కొన్ని ఫేసులు చూస్తే ఎవరికైనా సీకొట్టాలని అనిపిస్తుంది. రాష్ట్రం అంతా మీ వైసీపీని సీకొట్టినట్లు. ఆయన రాత్రి ఎలా జరిగింది, ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాధవ్ వెళ్ళింది శోభనం గదిలో కాదు, అతగాడెళ్ళింది జైలుకు. నువ్వు ఉదయాన్ని ఎగేసుకుని వెళ్ళి పాటగాని పాడేవా? పాటగాని తూర్పు తెల్లవారగనే తలుపులు తెరిసి తెరవకనే చెప్పాలమ్మ లాటీల ముచ్చట్లు, తెలపాలమ్మ నువ్వు పడ్డాగ చాట్లు, మాధవ్వు ముచ్చట్లు, న్యూడు బాయి ముచ్చట్లు అంటూ గోరింట్ల మాధవ్తో పాటగాని పాడేవా? నీ పూండు మీద కారం చల్లడం అంతే అంతే. ఆ మాధవ్ మూసుకుని వీడియో కాల్స్ మాట్లాడికి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేశాడు? ఫేస్ గాని ప్లేస్ లో ఏం పీకుదావు అని వచ్చి పోలీసు వాహనాలను అడ్డుకున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే గోరంట్ల మాధవ్ గారికి ముసుగేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఎస్పీ గారి ప్రెస్ మీట్ లో గోరంట్ల మాధవ్ గారికి ఒక నల్ల ముసుగు వేసి మీడియా ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రిపీటెడ్ గా హ్యాబిచువల్ అఫెండర్ కాదు కదా, పార్లమెంట్ సభ్యుడు చేశాడు. భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్ళినటువంటి వ్యక్తి. సరే, ఆయన మీద కేసు పెట్టారు, ఓకే. ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. గోరంట్ల మాధవ్ మీద, ఇంకా చాలా మంది మీద, మా బోటోళ్ళు అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతామా చూస్తున్నారు. ఇక్కడ దొరికాడు. దొరకటం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆ వ్యానుకి అడ్డంగా నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి 2-3 కలిపి పెట్టారు. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడం ఏంటండి? వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు ఏందంబటో ఇంకా ఇంగ్లీష్ పీస్ మాట్లాడుతూ ఉన్నావు. బాటలని ఇప్పి చూపించేవాడికి ముసుగేస్తే తప్పేంటి చెప్పు? ఆయన గాబుక్కుని ఏమి ఇప్పుతాడో అని భయపడి పోలీసులు ముసుగేసేసి ఉంటారు. మాజీ ఎంపీ అయితే మాత్రం ముసుగేయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదే. ఆయన మాధవ్ ఒంటి నిండా గొడ్డలు కప్పుకోవడం ఇష్టం లేదు కాబట్టి ముసుగేసే ప్రయత్నం చేశారు. అది కూడా తప్పట్టేస్తే అట్ట. ఆ దిగంబర స్వరూపాన్ని చూసే ధైర్యం నీకు మీ బాస్కి ఉందేమో గానీ ఇక పోలీసులకు మీడియా వాళ్ళకి లేదని గ్రహించి ముసిగేసి ఉంటారు. దానికి అంత రాద్ధాంతం చేసేస్తాయి అట్ట. నీకు మాధవ్ న్యూడ్గా ఉంటేనే నచ్చుద్దా ఏంటంబటి? కొంపదీసి ఆర్ యు ఇన్సల్టింగ్? మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా? లోకేష్ ఫోన్ చేశాడా? చంద్రబాబు ఫోన్ చేశాడా? అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని మీరు అసలు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మళ్ళీ ప్రెస్ మీట్లో ఆయన ప్రదర్శన ఎందుకని అడుగుతా ఉన్నా. ముసుగేసి అంటే ముసుగేసి అంటే దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ పార్టీ, దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ లీడర్స్. ఇది తప్పు. పోలీస్ వారు చేస్తున్న తప్పు ఇది. మీరు ఎవరితోనో, అది మానవ హక్కులకు వ్యతిరేకం. మీరు ఎవరినో ప్లీజ్ చేయటం కోసం, ఎవరు మెప్ప పొందటం కోసం గోరంట్ల మాధవ్కి ముసుగేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా. ఆలోచించమని మనం చేస్తున్నాం. ఆ రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదని. ప్రెస్ మీట్లో ముసుగులేసి ప్రొడ్యూస్ చేస్తారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారంటే, నిన్న అతను ప్రొడ్యూస్ చేశారు కదా, ఎవరిని, ఎవరో కిరణ్ అని ఆయన ఎవరినో ముసుగేసి ప్రొడ్యూస్ చేశారు. ఇన్సల్ట్ అంటే అవమానించడం, సిగ్గు శారం లేని వాడిని మానవ అభిమానం అనేవి యాడ్చే అంటావా అంబటి? నీకు ఆ మాధవకు లేనివి అవే కదా. ఇన్సల్ట్ అనే పదమే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది. ఈ సందర్భంగా నాకు సామెత గుర్చొచ్చేస్తుంది. తానేం చేసినా తప్పులేదు, ఎదుటోడు తుమ్మినా నేరమే అని. ఇక్కడ కూడా అదే జరుగుతుందా ఏంటి అంబటి? కిరణ్ తో ఈక్వల్ అనమాట మా గోరంట్ల మాధవ్ కూడా. అది లోకేష్ గారు ఆర్డర్. అందువల్లే పోలీసుల్ని మేము చట్టం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేది ఇందుకే. ఇలాంటి దుర్మార్గం చేస్తారని నాకు అర్థం కాల. గోరంట్ల మాధవ్కి ముసుగేసి ప్రొడ్యూస్ చేస్తానంటే, హైట్ ఎవరు మీరు నన్ను ముసుగేయడానికి డ్యామ్ అని ఆయన అడ్డం తిరిగాడు. తప్పే ఉంది. ఆయన పోలీస్ ఆఫీసరు. మొన్నటిదాకా మాలవయ్య పార్లమెంట్ సభ్యుడు అందరూ కాకి బట్టలు వేసుకున్నాడు. ఆయన బ్రహ్మాండంగా రన్ చేసి సెలెక్టెడ్, ఎవరు రికమెండేషన్తో కాలా, అన్ని అర్హతలు ఉండి సీఏ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు ముసుగేసి మీరు ప్రొడ్యూస్ చేస్తామంటే ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. పోలీసు వారు మీరు ఇన్సల్ట్ చేయటం కాదా? మీరు ఎవరినో మెప్పించడం కోసం ప్రయత్నం చేయటం కాదా?
ఈ పద్ధతి మీరు మార్చుకోరా? ఇంత ఈ 24 గంటల్లో ఎన్ని మెలికలు తిప్పారండి? ఎస్పీ ఆఫీసులో అరెస్ట్ చేశారు, అక్కడ నగరంపాలెం తీసుకెళ్లారు, నగరంపాలెం నుంచి మళ్ళా నల్లపాడు తీసుకెళ్లారు, నల్లపాడు నుంచి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. కిరణ్ తో పాటు నిలబెట్టాలని చూశారని ఇన్సల్ట్ అంటా ఉన్నావా? అంటే మీ హయాంలో బాబు పవన్ల ఫ్యామిలీ మెంబర్స్ నోటుకొచ్చినట్లు బూతులు మాట్లాడిన మీరు శ్రీరెడ్డిని కానీ బోరుగడ్డను కానీ మీ మంత్రులను కానీ కనీసం మందలించలేదు. ఓ టీడీపీ వ్యక్తి ఆడవాడి గురించి నోటు జారితే కూటమి ప్రభుత్వం అరెస్టు చేసి లోపలేసింది, అది కూడా 48 గంటల లోపే. అది బాబు గారి నిబద్ధత, అది ఆయన హోందా రాజకీయం. మీ బాస్ లాగా లైవ్ చూస్తూ ఎంజాయ్ చేయలేదు. ఫైనల్ గా ఓ మాట, అంత మంచి జరుగుతుంది అని ఆశించడం మంచిదే, కానీ కళ్ళు మూసుకుని ఏమీ జరగలేదు అని అనుకుంటే ఇలా నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, దాచిన దాగదు. అంచేత ఇంటికెళ్ళి ఇదిగో పులుసులో ఎండు రొయ్యల వేపుడు వేసుకుని తినబోజు. సుకన్య వంట చేసి ఎదురు చూస్తా ఉందట. ఇక సాల్లే అంబటి పోవయ్యా.